హరే కృష్ణ. అందరికీ నమస్కారం. ముకుందమాల స్తోత్రం గురించి మనం కొన్ని శ్లోకాలు చదువుకుంటున్నాం కదా. ఇప్పుడు ఈరోజు మరి కొన్ని శ్లోకాలు తెలుసుకుందాము. ముందుగా గురు ప్రార్థన చేసుకుని ప్రారంభిస్తాను. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే జయ పతాక స్వామినితి నామినే నమాచార్య పదాయ నితాయ కుర్వపదాయని గౌరకథాదామదయ నగర గ్రామతారిణే నమ ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామనే నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి నమో మహాధన్యాయ కృష్ణ ప్రేమపదాతే కృష్ణాయ కృష్ణ చైతన్యామనే గౌరత్తుచే నమ నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణీతాయ చ జగద్గీతాయ కృష్ణాయ గోవిందాయ నమో నమ हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं। जय जय श्रीचैतन्य जय नित्यानन्द जय अद्वैतचन्द्र जय गौरभक्तवृन्द। जय जय श्रीचैतन्य जय नित्यानन्द जय अद्वैतचन्द्र जय गौरभक्तवृन्द। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्तवृंद। మా శిక్షా గురువులందరికీ పేరు పేరు చొప్పున ప్రాధాన్యవందనాలు చేసుకుంటూ స్తోత్ర పఠనంలోకి ప్రవేశిస్తున్నాను. తృష్ణాతో ఏ మదన పవనో దూతమోహోర్మిమాలే धारावर्ते तनय सहजग्राह संघाकुले च संसारख्ये वहति जलधौ मज्जतां न स्त्रिदामन् पादाम्बोजे वरद भवतो भक्तिनावं प्रयच्छ। ఓ త్రైలోక్యనాథ, భౌతిక వాంఛలనే జలముతో నిండినది, కామమనడి వాయువుచే ఎగిసినట్టి మోహకిరటమును కూడింది, భార్యాను సుడికొండములతోనూ మరియు సుత సోదరులని మొసళ్ళ గుంపుతోనూ ఇతర జలచరములతోనూ నిండిందకు సువిశాల సంసార సాగరం నేను మునుగుచున్నాను. ఓ సమస్త వరదాయక, దయచేసి నీ పాదపద్మములన్నిటి భక్తి నావయందు నాకు స్థానమును సుగము. ఇక్కడ సంసారం గురించి అది ఎలాంటి వాటితో నిండి ఉందో చెప్తున్నారు. ఈ సంసార సాగరంలో ఉండే నీరు ఏంటంటే భౌతిక వాంఛలట. అలాగే ఇక్కడ ఈ కెరటాలు ఉంటాయి కదా, అవి ఎలాంటివంటే మన కోరిక అనే వాయువు చేత కెరటాలు తుల్లిపడుతున్నాయని చెప్తున్నారు. అలాగే ఇక్కడ సుడిగండాలు, ఇంకా సంతానము, ఇంకా సోదర ప్రేమ ఇవన్నీ ఉంటాయి కదా, వాటితో అవన్నీ మొసళ్ళతో పోల్చారు. ఇలా నిండి ఉన్న సంసార సాగరంలో నేను మునిగిపోతున్నాను, నీ పాదపద్మాలనే భక్తి నావ నాకు ఇచ్చి నాకు స్థానాన్ని ఉసికి నన్ను ఈ సముద్రంలోంచి బయటకు పడై తండ్రి అని ప్రార్థన చేస్తున్నాను. భయంకరమైన ఈ దృశ్యంలో జీవితంలో మనకు ప్రియమైనవి పరిచయం గలవన్నీ భయపూరితములను. ఇలాంటి దృశ్యం గురించి మనం విన్నప్పుడు ఏమవుతుంది, అబ్బాయి ఇంత భయంకరమా అని మనకు అనిపిస్తుంది కదా. ఏమైనానో ఇది భౌతిక జగత్తుని గురించిన వాస్తవిక సంబంధించిన ఖచ్చితమైన వివరణ. మనం అంతా బాగుంది, అంతా మన వాళ్ళు, ఇదంతా మనకి చాలా సుఖంగా ఉంది, ఎప్పుడూ ఇలాగే ఉంటుంది అని అనుకుంటాం. కానీ నిజంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా కష్టాలు, ఇవన్నీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అని చెప్తున్నారు ఇక్కడ. కులశేఖరుడు తెలిపిన ఈ సముద్ర ఉదాహరణ ఏదో వింతైనది కాకుండా వాస్తవం ఏమిటో మనకు వివరంగా తెలుసును. నీటిలో మునుగుతున్న వ్యక్తికి అకస్మాత్తుగా గడిచిన జీవితం అంతా కనబడుతుందని సహజంగా చెప్పబడుతుంది. నీటిలో మునుగుతుంటే ఎంతవరకు జరిగిందంతా గుర్తొస్తూ ఉంటుంది. ఎన్నాళ్ళు ఎలా బతికామో ఏమిటి, ఇప్పుడు మన బతిక ఏమైపోతుంది, ఇక్కడితో ఆఖరి అయిపోతుంది కదా అన్న ఇదిలో. కానీ మరణం తర్వాత మరి ఏమవుతుంది వ్యక్తికి అన్నది మాత్రం మనకు తెలియదు. మరణం వెంబడి సర్వం సమాప్తమగును,
మరియు మనం శాంతితో విశ్రమించదము అని నాస్తికవాది విశ్వసించను. కానీ వైదిక విజ్ఞానమును అనుసరించి మృత్యువు తర్వాత తిరిగి జన్మ ఉండను. పుట్టిన వానికి మరణం తప్పదు, మరణం పిమ్మట తిరిగి జన్మం తప్పదు. భగవద్గీత 2వ అధ్యాయంలో 27వ శ్లోకంలో భగవానుడు స్వయంగా చెప్పారు. మరణ సమయంలో జీవితమంతా కనపడినట్టు బద్ధాత్మ సాధారణంగా దుఃఖమును గురవను. తన జీవితకాల సహచరులు బంధువుల పట్ల దృఢమైన అనుబంధము గుదిబండగా తయారై అతని జన్మ మృత్యు చక్రములోనికి లాగివేయను. ఎప్పుడైతే ఆ చివరి క్షణంలో తన వాళ్ళని తలుచుకుంటూ అయ్యో వీళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నా నేను బాధపడ్డారో ఇప్పుడు మళ్ళీ జన్మ తీసుకోక తప్పదు. కనుక చైతన్యమును చక్కపరుచున్నట్టు మరింత అధికముగా ఆలస్యము చేయకుండా భౌతిక జీవితంలోని అంతర్గతమైన భయంకరమైన స్థితిని వీక్షించుట ఎవరికైనా ఉత్తమం. అంటే మనకి చైతన్యం రావాలంటే అసలు ఆ పరిస్థితి నిజమైన పరిస్థితి ఏమిటి అనేది మనం అర్థం చేసుకోవాలి. బంధుమిత్రుల నడుమ నిలిచి సురక్షితంగా ఉన్నట్లు భావిస్తూ జీవితమును గడపటలో గొప్ప ప్రమాదము కలదని గమనించినప్పుడు భగవద్భక్తిని స్వీకరించి పరిస్థితిని మార్పు చేసుకున్నట్టుకు అతడు అన్ని రకాలుగా ప్రయత్నించవలను. అతడు భాగ్యవంతుడైనచో భగవద్భక్తికి అంకితమకు జీవితమును గడిపినట్లుగా బంధుమిత్రులను కూడా మార్చగలడు. కానీ ఒకవేళ అతడు వారిని మార్చలేకపోయినచో కనీసం అతడు తనను తానైనా రక్షించుకోవాలను. బంధుమిత్రులందరికీ పరిస్థితి ఏమిటి అన్నది ఇలా ఉంటుంది, ఇలాగ మీరు కూడా ఇలా వెళ్ళొద్దు, ఇలా చెయ్యొద్దు అని చెప్పడానికి కొంతమందికి వీలవుతుంది, చెప్పగలరు. కానీ కొంతమంది వాళ్ళని కూడా రక్షించుకోవడానికి ప్రయత్నించాలి. ఇంకా కనీసం బంధువుల్ని మార్చడానికి అక్కర్లేకపోయినా కనీసం తన మనస్థితిని మార్చుకుని దేవుడి మీదకి తను మనసు మళ్లించుకోవాలి. ప్రహ్లాద మహారాజు అసురుడైన తన తండ్రి హిరణ్యకశిపుతో ఇట్లు పలికెను. ప్రహ్లాదుడు చాలా చిన్నవాడు. తండ్రి ఎప్పుడు దేవుడికి వ్యతిరేకంగానే ద్వేషంతో ఉన్నాడు. ఈ బాలుడు మాత్రం చిన్న భక్తితో చిన్నప్పటి నుంచి కూడా ఎంతో శ్రీహరి భక్తితో ఉన్నాడు. ఆయన తండ్రికి హితవు చెప్పాట. తస్సాధు మన్యేశ్వరవర్య దేహినాం సదా సముద్విగ్నధియామసద్గ్రహాత్ హిత్వాత్మపాతం గృహమంధకూపం వనంగతో యద్ధరిమాశ్రయేత. అసురవర్య దానవేంద్ర, నేను నా గురుదేవుని నుండి నేర్చినంత వరకు తాత్కాలికమైన దేహమును తాత్కాలికమైన గృహస్థ జీవనమును స్వీకరించి ఏ వ్యక్తి అయినను కేవలము దుఃఖమునే కానీ సుఖము లేనట్టి సంసార అంధకూపమును పడినందున సదా చింతిత మనస్కుడై ఉండను. ఎవరైనానూ అటువంటి పరిస్థితిని త్యజించి వనమునకు వెడలవలను. ఇంకనూ స్పష్టంగా చెప్పవలననిచో కేవలము కృష్ణ చైతన్యమే నెలకొని ఉన్నట్టు బృందావనమునికి వెళ్ళి అతడు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని ఆశ్రయింపవలను. శ్రీమద్భాగవతం 7వ స్కందం 5వ అధ్యాయం 5వ శ్లోకం. అందుకే ఈ ప్రహ్లాద్ మహారాజు గారి గురుదేవులు ఎవరు అంటే నారదుడు. ఆయనకి ఎప్పుడు చెప్పట అంటే ప్రహ్లాదుడు తల్లి కడుపులో ఉండగా ఈ దేవాదేవుడు సంబంధించిన విషయాలన్నీ చెప్పడం జరగడం, దానిని కడుపులో ఉన్న బాలుడు విని ఆయన్ని ఆకలింపు చేసుకుని ఆయన ఇంక శ్రీహరినే ధ్యానిస్తూ ఉంటాడు. ఆయన తండ్రి రాక్షసరాజు కాబట్టి తన రాక్షస జాతికి సంబంధించిన గురువుని పెట్టాడు. వాళ్ళ దగ్గర నేర్చుకోమన్నారు. వాళ్ళు ఎన్నో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి తగ్గ విద్యలు వాళ్ళు నేర్పుతున్నారు. కానీ ఆయన అవి నేర్చుకుంటూనే వాళ్ళతో పాటు అవన్నీ వింటూనే ఈ దేవుడికి సంబంధించిన విషయాలన్నీ తనతో పాటు ఉన్న పిల్లలందరికీ కూడా ఆయన చెప్పేవాటప్పుడు. అటు తండ్రికి కూడా ఆయన ఇలా శ్రీకృష్ణుని ఆశ్రయించమని చెప్తున్నాడు. కానీ ఎంతో రాక్షస బుద్ధితో ఉన్నవాడు, తామస బుద్ధిలో ఉన్నవాడు అంతా ఎలా మారుతాడు? ఆయన ఇప్పుడు కూడా శ్రీహరినే ద్వేషిస్తూ ఉన్నాడు. సంతృప్తికరమైన సాధారణ జీవితం నుండి జాగ్రత్త ఒకటి సులభమైన విషయం కాదు. జీవితం క్లేశపూరితమైన ప్రతి ఒక్కరూ ఎరుగుదురు. జీవితం అంటే కష్టాలే ఉంటాయని అందరికీ తెలుసు. అయినను మనం బంధుమిత్రులే ఊరటాన్ని భావిస్తాం. వాళ్ళున్నారు, వీళ్ళున్నారు, వాళ్ళు ధైర్యంగా ఉంటుంటారు. కానీ అవసరానికి నిజంగా కష్టం వచ్చినప్పుడు అందరూ ఆ సమయానికి అందుబాటులో లేకపోవచ్చు, సహాయం చేయలేకపోవచ్చు. కానీ ఎప్పుడైతే మనం శ్రీకృష్ణుని ఆశ్రయించామో ఆయన మన అన్ని విధాలా కాపాడతారు. కానీ కులశేఖర మహారాజు మరియు ఇతర వైదిక మునులు చెప్తున్నట్టుగా లౌకిక జీవితంలోని కుటుంబ సభ్యులు మనపై దాడి చేసేది క్రూర మృగముల వంటివారు. ఇట్టి చేదు నిజమని తెలిపేందుకు జడభరతుడు రహుగణ మహారాజుకు భోగం అనే మహారణ్యపు ఉదాహరణ వివరించాను.
ఓ ప్రియమైన రాజా, ఈ భౌతిక జగత్తులోని భార్యాపుత్రుల పేరిట చలామణి అయ్యేడి కుటుంబ సభ్యులు నిజానికి పులులు నక్కల వంటి వారు అని అతడప్పుడు తెలిపాను. ముకుందమాల స్తోత్రంలో కవి ఎన్నోసార్లు ఈ భౌతిక జగత్తును సాగరంతోనూ భగవంతుని లేక అతని చరణారవిందములను మనను రక్షించిన నావతోనూ పోల్చెను. ఈ ఉదాహరణ అద్భుతమైనది. ఎందుకనగా ఒకరు ఎంతటి గజయితగాడైనను కల్లోలితము విశాలమైన సముద్రము నుండి స్వశక్తిచే బయటపడలేడు. బంధుమిత్రుల ప్రోత్సాహంతో స్వశక్తిచే బయటపడలేడు. బంధుమిత్రుల ప్రోత్సాహంతో స్వశక్తిపై సంసార సాగరం తాటుడు యత్నించుట సముద్రంలో ఒంటరి ఈతగాడి ప్రయత్నం వల్లే వ్యర్థమవును. ఎంతగా బాహా ఈత వచ్చిన వాడైనా కానీ మహాసముద్రాన్ని ఈదలేరు. అలసిపోయినప్పుడు ఆయనకి నావ రావాల్సిందే, ఆ ఓడ రావాల్సిందే. ఆ ఓడ నుంచి ఆయన ఆ నీటి నుంచి బయటికి వచ్చి ఆ ఓడలో ప్రయాణం చేసి సముద్రాన్ని దాటవలసిందే. అలాగే సంసార సాగరం దాటాలంటే కూడా మనం రక్షించేవాడు భగవంతుడే. అందుకే ఆయన పాదాలే నావా అని చెప్పి ఇక్కడ పోల్చారు. కనుక మన ఏకైక రక్షకుడైన భగవంతుని వైపుకు మరలను రక్షించడానికి వచ్చినందుకు అతనికి హృదయపూర్వకముగా కృతజ్ఞతలను తెలుపుకోవాలను. హరే కృష్ణ. పృథ్వీరేణురణుపయాంసి కణికా స్ఫలింగో లఘుస్తేజో నిస్వసనం మరుత్తనుతరం రంధ్రం సుసూక్ష్మం నభః క్షుద్రారుద్రపితామహ ప్రభృతయ కీటాః సమస్తాస్తురా దృష్టే యత్ర సతారకో విజయతే శ్రీపాదధూళీకణః. ఒక్కసారి మన రక్షకుడు కనబడినంతనే సమస్త ధరణి కేవలము ధూళి కడికగా మారును. విశాలముకు సముద్ర జలములు నీటి బిందువులుగా మారును. అగ్ని అంతయు చిన్న స్ఫులింగముల వలె గోచరించును. వాయువు దుర్బలముకు నిశ్వాసం వలె నగును. విశాలాకాశము సూక్ష్మరంధ్రముగా అగును. బ్రహ్మరుద్రాది దేవతలు అలుపులగుదురు. దేవతలు క్షుద్ర కీటకములతో సమానులగుదురు. నిస్సందేహముగా దేవాది దేవుని చరణ కమలముల ఒక ధూళి కణము సమస్తమును విజయించగలదు. దీని వ్యాఖ్యానం ఇక్కడ. శ్రీకృష్ణ భగవానుడు అనంతుడు. అతని కంటే అధికులు కానీ అతనికి సమానులు కానీ లేరు. కనుక అనుకూలమైన పోలికను చెప్పదలిచినను ఎవ్వరితోనో అతన్ని పోల్చలేము. అతడు అద్వితీయుడు. సర్వం అతనిపైననే ఆధారపడి ఉన్నది. అతడే అందరికీ అన్నిటికీ సమకూర్చును. ఏకో బహూనాం యో విదదాతి కామాన్. కనుక భగవంతుడు ఇతరులందరికంటేనూ ఉన్నతుడని పరుగుట అసంపూర్ణ స్థుతియే కాగలదు. కానీ మన పరమితమైన మనస్సుల్లో ఎప్పుడూ పోలికలు చెప్పుడికి అలవాటు పడ్డాం మనం. భగవంతుడి గురించిన వాస్తవికతను విస్తారంగా తెలియచెప్పుటకు కులశేఖరుడు ఇక్కడ కొన్ని ఉదాహరణలు అందిస్తున్నాడు. అవి ఆ దేవాది దేవుని అపారమైన మహిమను తెలుపుతున్నవి. మనం అత్యంత ఘనమని భావించే వారితోనూ వస్తువులతోనూ అతడు శ్రీకృష్ణుడిని పోల్చుతున్నాడు. విశ్వమే దైవమనడి వారు భగవంతుని సాకార రూపం త్రోసిపుచ్చి దరిద్రనే భగవంతుడని భావిస్తారు. కొందరు నిరాకారవాదులు ఆకాశమే మహత్ప్రకటమని భావించి దానిని భగవంతుడని భావిస్తారు. దేవతోపాసకులు శివుని లేదా బ్రహ్మను పరమ పురుషులని భావిస్తారు. లేక దేవతలందరూ సమానమే అని భావిస్తారు. ఈ విధముగా కులశేఖరుడు తెలిపిన ఉదాహరణలో ఈ అపసిద్ధాంతములన్నింటినీ ఛేదించును. భగవంతుని మహాద్భుతమైన శక్తిని మరియు విభూతులను ధ్యానించినప్పుడు కులశేఖర మహారాజు యొక్క గౌరవ మర్యాదలను ఈ శ్లోకం వివరించును. శుద్ధ భక్తులందరూ భగవంతుని ఐశ్వర్యము లేక స్థుతికి అతీతముగా అతనితో సన్నిహిత ప్రేమ వినిమయమును కావించరు. కానీ భగవంతునితో చరమ సంబంధం ఏమైనప్పటికీ భక్తిపూరితమైన జీవితారంభంలో భక్తుడు దేవాది దేవుని మహిమను స్థుతించడంలో శిక్షణ పొంది ఉండవలను. ఈ దేవాదేవుడి గురించి శ్రవణం చెయ్యాలి. తర్వాత దాన్ని ఏం విన్నామో స్మరణం చేసుకోవాలి. ఆయన గురించి కీర్తన చేయాలి. తర్వాత సేవ చేయాలి. ఇవన్నీ మనం నవవిధ భక్తుల్లో చెప్తారు మనకి. కనుకనే భగవద్గీత 9వ అధ్యాయం 8వ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇట్లు బోధించను. ఈ సమస్త విశ్వము నా అధీనములో ఉన్నది. అది నా సంకల్పం చేతనే మరలా సృష్టించబడుతూ అంత్యమున నా సంకల్పము చేతనే లయమనందును. ఈ భగవద్గీత శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పాడు కాబట్టి దాన్ని మనం ఎవరో ఏదో చెప్పారో సొంతంగా ఆలోచించడం కాకుండా అదొక్కటి మనం అర్థం చేసుకోగలిగితే చాలు. ఆయన దేవాదేవుడని ఆయన అధీనంలోనే మొత్తం అంతా ఉంది అని తెలుసుకోవచ్చు మనం.
దేవాది దేవుని శక్తులు అనంతములు కనుక అవి అచింత్యములు కూడా ఉన్నవి, మనం అర్థం చేసుకోలేము. ఉదాహరణకు శ్రీకృష్ణుడు సకల జీవజాతులను సృష్టించినను వాటితో ఎట్టి సంబంధం కలిగి ఉండడు. సృష్టి కార్యం ఎట్లు జరుగుతున్నదో జీవాత్మలకు తెలియదు. అయినను భగవంతుని సంకల్పంచే వారికి కొన్నిసార్లు దేహములు అందించబడును. కొంతకాలం తమను తాము పోషించుకోవచ్చును. వారు తమకు తెలియకుండా లేక నియంత్రణ లేకుండానే నశించిపోదురు. కానీ ఎవరి సంకల్పం ఇట్టి మార్పులను కలుగ చేయించుతుందో అతడు మాత్రం వాటితో సంబంధం కలిగి ఉండడు. ఈ స్థితిలో కులశేఖర మహారాజు స్తుతించినట్లుగా భగవంతుని మహిమను స్తుతించుట, భగవంతుని మహిమను కొనియాడుటకు సరైన భావనను మనలో జాగ్రత్తపరచును. అంతేకాకుండా అతని తుచ్చుదాసులుగా మన నిజస్థితిని ఎరుగట్లో అది మనకు సహకరించగలదు. హరే కృష్ణ. హే లోకా శృణుత ప్రసూతి మరణ వ్యాధే చికిత్సా విమాం యోగజ్ఞా సముదాహరంతి మునయో యాం యాజ్ఞవల్క్యాదయః అంతర్జ్యోతిరమేయమేకమమృతం కృష్ణాఖ్యమాపీయతాం తత్పీతం పరమౌషధం వితనుతే నిర్వాణమాత్యంతికం. ఓ జనులారా, జన్మ మృత్యు వ్యాధికి గల ఈ చికిత్సను గూర్చి వినుడు. అదే కృష్ణనామం. జ్ఞాన ప్రవీణులకు యాజ్ఞవల్క్యాది మునులచే ఆదేశింపబడినట్టు ఈ అమేయమగు అంతర్జ్యోతియే శ్రేష్టమగు ఔషధము. ఏలైనా ఈ ఔషధమును పానం చేసినప్పుడు పూర్ణమగు చరమమైన ముక్తి సంప్రాప్తమగును. దీనిని మీరు పానము చేయుడు. వ్యాఖ్యానము. పవిత్ర భగవన్నామ మహిమను వెల్లడించడి ప్రామాణిక శ్లోకాలను వినినప్పుడు భక్తులు ఎంతగానో ప్రీతి చెందును. పవిత్ర భగవన్నామాన్ని అత్యంత భక్తి సిద్ధులతో కీర్తించుటను వినుటను గురించి వారికి గుర్తు చేయుట, ప్రోత్సహించుట ఎంతో అవసరం. సహజంగానే శ్రీకృష్ణ భగవాను శుద్ధ భక్తునిగా కులశేఖర మహారాజు కృష్ణనామాన్ని ఆరాధించును. ఇక్కడ అతడు దానిని సంసార రోగం నయం చేసేడు ఔషధముతో పోల్చెను. భవరోగములో అన్ని రోగములు విడి ఉన్నందున అది సమస్త రోగముల్లోకెల్లా హీనమైనది. ఈ భౌతిక జగత్తులో జన్మించినట్లుగా బంధింపబడినంతకాలం జనులు క్యాన్సరు, గుండెపోటు, ఎయిడ్స్ వంటి రోగముల బారిని పడక తప్పదు. ఈ భౌతిక జగత్తులోని చికిత్సలన్నీ తాత్కాలికమైనవే. ఎందుకంటే మనం ఒక రోగం నుండి బయటపడితే ఇంకొక రోగం సంప్రాప్తిస్తుంటుంది. అది ప్రస్తుత జన్మలో అయినా కావచ్చు, లేదా తదుపరి జన్మలో అయినా కావచ్చు. జనులు చేసే సుఖప్రాప్తి యత్నముల వలె ఆరోగ్యయత్నములు కూడా త్వరలో భగ్నము కానున్నవి. చూస్తూనే ఉన్నాం కదా, ఒక రోగానికి మందు కనిపెడితే ఇంకో కొత్త రోగం పుట్టుకొస్తుంది. దానికి మందు కనుక్కునే లోపల ఇంకో రోగం పుట్టుకొస్తుంది. పూర్వకాలమైన భారతదేశంలో నేరస్తుని ఒక కుర్చీకి బంధించి నీటిలో ముంచేటివారు. దాదాపుగా నీటిలో మునిగిపో వరకు దానిలో నుంచి బయటకు తీసినప్పుడు అతడు గొప్ప ఉపశమనాన్ని పొందేవాడు. నీటిలో మునిగిపోతుంటే ఊపిరాడక చచ్చిపోతున్నాం అనిపిస్తుంది కదా. కాదు, నీటిలో దిగానే అబ్బాయి బతిగా ఉండడం అనిపిస్తాం. కానీ మళ్ళీ అలా ముంచేవారట. నేరం చేసిన వాడికి అలాంటి శిక్ష వేసేవారట ఇది వరకటి రోజుల్లో. ఓ కుర్చీ కట్టేయడం, నీళ్ళలో ముంచడం, కొంచెం సేపు ఇంక మునిగిపోతున్నాం బాబా అనుకునే టైంలో బయటకు తీయడం, అమ్మాయి అనుకునే లోపల మళ్ళీ అతను నీటిలో ముంచేయడం. అలాగే మనకు వచ్చే కష్టాలు సుఖాలు అది కూడా మనం ఇలాగే ఉంది అని చెప్తున్నారు ఇక్కడ. అలాగే ఒకప్పుడు దుఃఖలేమని సుఖప్రాప్తిని పొందుటానన్నది నేరస్తుడు మరలా నీటిలో ముంచబడటకు ముందు పొందేది కొన్ని క్షణముల ఊరట వంటిదే. దుఃఖమే భౌతిక జీవనములోని మూల సిద్ధాంతం. కనుక సమస్త రోగములను నయం చేసే ఔషధమును పొందట కొరకై మనం అత్యధిక ఉత్సాహాన్ని చూపవలను. ఈ శ్లోకంలో నిర్వాణానుపదము సంసారము దానికి సంబంధించిన దుఃఖముల శాశ్వత అంతమును సూచించును. బౌద్ధ మత ప్రచారం వలన నిర్వాణము అనేది అధికముగా ప్రచారం పొందినను బౌద్ధులు పలికే శూన్యవాద ముక్తి జీవునకు అసహజమైంది కనుకనే అది తాత్కాలికం. కులశేఖర మహారాజు ఇక్కడ తెలిపినటువంటి ముక్తినందే జనులు దుఃఖము నుండి యథార్థమైన శాశ్వతమైన ముక్తిని చవి చూడగలరు. అదే దేవుడైన శ్రీకృష్ణుని నిత్య సేవలో నెలకొనడి భక్తుడు పొందేటి మోక్షము. ఎప్పుడైతే శ్రీకృష్ణుడి నిత్య సేవలో పాల్గొంటామో, ఆయన నామస్మరణ చేస్తూ ఉంటామో, అప్పుడు మనం ఈ బంధాలన్నిటి నుంచి బయటపడతాం. భక్తియుక్త సేవ ద్వారా మనం భౌతిక వాంఛారహితులమై శుద్ధ భగవత్ ప్రేమను పొందినప్పుడు ఎటువంటి దుఃఖ శోకములు లేనట్టి వైకుంఠ లోకమునకు బదిలీ చేయబడతాం.
శ్రీమద్భాగవతము 10వ స్కందం 1వ అధ్యాయం 4వ శ్లోకంలో పరీక్షణ్ మహారాజు కూడా కృష్ణ కథా శ్రవణం గురించి పలుకుతూ ఔషధి అను పదమును ఉపయోగించాను. నిరంతర జన్మ మృత్యువులకు లోనయ్యేడి బద్ధ జీవునికి కృష్ణ కథయే సరి అయిన ఔషధం. అట్టి కథలు నిస్సందేహంగా పవిత్రమైన హరినామ శ్రవణ మరియు కీర్తనలతో కూడి ఉండను. ఏదైనా ప్రామాణిక ఔషధం వల్లనే మానవుడు ఈ పవిత్ర హరినామామృత ఘటికలను కూడా ప్రవీణుల నిర్దేశానుసారం తీసుకోవాలి. ఇది కూడా మనకి డాక్టర్ ఇస్తేనే మందు వేసుకోవాలి తప్ప మనం సొంతంగా ఏదో మందు తీసుకుని వేసుకోకూడదు కదా, చాలా ప్రమాదం కదా. అలాగే మనం ఈ నామం ఇది కూడా ఒక సరైన ప్రామాణికులైన గురువు ద్వారా మనం తీసుకుని వాళ్ళు చెప్పిన పద్ధతుల ప్రకారం పాటిస్తూ మనం ముందుకు వెళ్ళాలి, ఆ నియమాలన్నీ పాటిస్తూ. ఈ విషయంలో మునులు, ఆధ్యాత్మికాచార్యులు, ప్రవీణులు వివిధ లీలను అనుసరించి శుద్ధ భక్తులతో ఒకరి సంబంధమును అనుసరించి భగవాను నామాలు మారుతూ ఉండను. ఆయన ఏ లీల చేశారో దాన్ని బట్టి ఆయన పేర్లు వస్తుంటాయి. ఆయన పేర్లు అనంతం ఎన్నో ఉన్నాయి. శ్రీకృష్ణుడు యశోదాతనేనిగా దేవకీతనేనిగా ప్రకటమయ్యను. కనుకనే యశోదానందనుడు దేవకీనందనుడు అనేవి అతని నామములయ్యను. గురు పరంపరలోని ఆధ్యాత్మిక ఆచార్య నుండే మానవుడు భగవానుని ప్రామాణిక నామాలను గ్రహించవలను. ఏ నామాన్ని జనులు కీర్తించవలనో శాస్త్రాలు ఆదేశించాయి. ఉదాహరణకు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని మహామంత్రాన్ని కీర్తించవలనని కలిసంతరణోపనిషత్తు తెలిపినది. ఏదో నామాన్ని అన్వేషించాల్సిన అవసరం కానీ తయారు చేయాల్సిన అవసరం కానీ మనకు లేదు. శ్రీమద్ భాగవత వ్యాఖ్యానం 8వ స్కందం 1వ అధ్యాయం 13లో శ్రీల ప్రభుపాదుల వారు ఆదేశించినట్టుగా మనం భగవంతుని పవిత్ర నామ సంకీర్తనలో సాధువు మరియు శాస్త్రాలను తప్పకుండా అనుసరించవలను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది షోడశకం నామం కలి కల్మషనాశనం నాథ పరతరోపాయ సర్వవేదేషు దృశ్యతే. ఈ 16 శబ్దములు ప్రత్యేకముగా కలికల్మషమును హరించుటకు ఉద్దేశింపబడినవి. కలికల్మషము నుండి జీవుడు తనను తాను రక్షించుకున్నట్టుకు ఈ 16 నామములు జపించడం తప్ప ఇతర ఉపాయము ఏమీ లేదు. హరే కృష్ణ. హే మత్యాః పరమం హితం శృణుతవో గచ్ఛామి సంక్షేపతః, సంసారార్ణవమాపదూర్మి బహుళం సమ్యక్ ప్రవిశ్య స్థితాః. నానాజ్ఞానమపాస్య చేతసి నమో నారాయణేత్యమం, మంత్రం సప్రణవం ప్రణామసహితం ప్రావర్తయత్వం ముహుః. ఓ మర్త్యులారా, విపత్తుల నుండి అలలతో నిండి ఉన్న సంసార సాగరమున మీరు పూర్తిగా మునిగి ఉన్నారు. మీరు పరమలాభమును పడేటట్లో సంక్షేపముగా వివరించదని వినుడు. దయచేసి మీరు నానా ప్రకారముకు జ్ఞాన ప్రాప్తి యత్నములను విడిచి ఓం నమో నారాయణాయ అను మంత్రమును నిరంతరము జపించుచు ఆ దేవదేవునికి ప్రణామములను అర్పించుము. ఇది మనకి కులశేఖర మహారాజు చెప్తున్నారు. దీనికి వ్యాఖ్యానం చూద్దాం. ఒక వ్యక్తి అంతటి గది ఎత్తుకాడైనను పసిఫిక్ మహాసముద్రం వంటి విశాల సముద్రంలో దీర్ఘకాలం జీవింపలేడు. అట్లే లౌకికుడు ఎంత నిపుణుడైనప్పటికీ కర్మి కానీ జ్ఞాని కానీ యోగి కానీ సంసార కెరటములను సుదీర్ఘకాలము జీవింపలేడు. నిజముగా జీవులందరూ ఒక జన్మ నుండి మరొక జన్మకు, ఒక జీవజాతి నుండి మరొక జీవజాతికి నిరంతరము సంసార కెరటముల చేత పైకి ఎగరవేయబడుతున్నారు. తత్వవేత్తలు ఎంతోమంది జ్ఞాన సముపార్జనచే ఈ సంసారం నుండి ఉపశమనం పొందుటకై ప్రయత్నించారు. కానీ ఎంతటి జ్ఞానమైనను వేదాంత అధ్యయనమైనను మానవుని సంసార సాగర తీరమును చేర్చజాలదు. అధికములో అధికము ఈ సమస్త భౌతిక జీవితము క్లేశపూరితమని జ్ఞాని ఎరగగలుగును. మరింత పవిత్రుడైనంతటా అతడు సకల జీవుల యొక్క ఆధ్యాత్మిక ఏకత్వమును ఎరగగలను. ఆయనను అట్టి అవగాహన కూడా చరమ ఉపశమనాన్ని కలిగింపలేదు. ప్రత్యక్షముగా దేవాదేవునికి శరణ చొచ్చుడు ద్వారానే
సంసార సాగరం నుండి ముక్తి లభింపగలదు. ఎంత జ్ఞానం సంపాదించినా, ఎన్ని వేదాంత విషయాలు విన్నా, మనం చేయవలసిన అసలైన పని దేవాదేవుని చొచ్చాలి. అతడే స్వయంగా సమస్త క్లేశముల నుండి భక్తుని విడిపించను. భక్తులను నేను సంసార సాగరం నుండి వెంటనే ఉద్ధరించను అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 12వ అధ్యాయం 7వ శ్లోకంలో తెలిపాను. సంసారం నుండి బయటపడటం నిరంతర భగవన్నామస్మరణనే కులశేఖర మహారాజు ఆదేశిస్తున్నారు. వాస్తవమునకు సహజమైన భగవత్ప్రేమను కలిగిన వాడే నిరంతరము హరినామాన్ని కీర్తించగలడు. ఆయన లీలలు వింటూ, ఆయన స్మరిస్తూ, ఆయన మీద మనకి ప్రేమ భక్తి కలిగినప్పుడే మనం ఆయన నామాన్ని 24 గంటలు జపించగలం. లేకపోతే దాని మీద మనకి ఇష్టం ఎలా కలుగుతుంది? యాంత్రికంగా చేసే నామకీర్తన ఎక్కువసేపు కొనసాగదు. ఎవరో చెప్పారు కదా మొదలెడితే అది మనకి ఎంతో కాలం సాగదు. అది మన ఇష్టపూర్వకంగా చేస్తేనే అది ఎంత చేసినా ఇంకా చెయ్యాలనిపిస్తూనే ఉంటుంది. ఆయనను భగవన్ నామాల పట్ల రుచిని పెంపొందించుకున్నట్టుకు సాధ్యమైనంతగా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించమని ప్రారంభికులకు ఆదేశింపబడింది. మనకి ఇష్టం కలగాలంటే ముందర అసలు మనం మొదలెట్టాలి కదా, అంచేత చేస్తూనే ఉండాలి. దేవుని తెలుసుకుంటూ ఉండాలి గురువుల ద్వారా. అప్పుడు మనకి ఆయన లీలలు వినే కొద్దీ ఆయన మీద మనకి భక్తి పెరుగుతుంది. దానివల్ల మనం ఇంకా నామాన్ని ఇష్టంగా చేయగలుగుతాం. భగవన్నామ జపము లేక కీర్తనల పట్ల అలుపులేని ఆకర్షణ కలిగి ఉండటే నామగానే సదారుచి మహాభక్తునికి చిహ్నము. భక్తుడు అనేవాడు ఎప్పుడూ కూడా అసలు దాని మీద విసుగుపట్టడం కానీ అలసిపోయాను కానీ అనిపించదు. ఎంత చేసినా ఇంకా చెయ్యాలనే ఉంటుంది. నామజపం చేయడం, ఆయన సేవలో పాల్గొనడం, ఇవన్నీ కూడా. బృందావన షడ్గోస్వాములు భగవన్నామం పట్ల పరిపూర్ణ ఆకర్షణ కలిగిన వారే దాదాపు 24 గంటలు శ్రవణ మరియు కీర్తనలు జరుపుతుండరు. వారిని శ్రీరం రూపగోస్వామి మన మెన్నడను అనుకరింపరాదు. కానీ కృష్ణ చైతన్య సంఘ భక్తులు కనీసము 16 మాలల జపము, వారికి విధించబడిన జప సంఖ్యను తప్పక పూర్తి చేయుటకు జాగ్రత్త వహించవలను. నామగానే సదా రుచి. ఈ విధముగా హరే కృష్ణ మహామంత్ర జప మరియు కీర్తనల పట్ల మనం రుచిని వృద్ధి చేసుకోవాలని అని శ్రీల ప్రభుపాదుల వారు కుంతీ మహారాణి ఉపదేశంలో వివరించడం జరిగింది. అత్యంత రుచితో నిరంతరము భగవన్నామాన్ని జపించుట ఉన్నత వైష్ణవుని విశేషాధికారమైనను, అపరాధములతో భగవన్నామాన్ని జపించువాడు కూడా నిరంతరము నామజపం చేయవలని ఆదేశించబడింది. మొదట్లో ప్రారంభించిన కొత్తలో కొంచెం అపరాధం జరుగుతూ ఉండొచ్చు. అయినా భయపడేది మానేయకుండా చేస్తూనే ఉంటే మనం తప్పులు మనం నెమ్మదిగా సర్దిద్దుకుంటాం. కానీ ఆ తప్పులు వస్తున్నాయనుకుని పూర్తిగా మానేయద్దని చెప్తూ ఉంటారనమాట. ప్రారంభ దశలో భక్తుడు అపరాధాలతో నామాన్ని జపించినప్పటికీ నిరంతర నామజపంతో అట్టి అపరాధం నుండి అతను విముక్తుడు కావచ్చునని పద్మపురాణం చెప్పింది. ఇవన్నీ ఎవరూ కూడా సొంతంగా చెప్తున్నావు కాదు. మనకి ఏనాడో ఎన్నో సంవత్సరాల క్రితం మనకి అందించిన పురాణాల్లో ఉన్న విషయాలే అవి మనకి సంస్కృత భాషలో ఉండేవి కాబట్టి అది మనకి అందరికీ చదువుకునేటంత ఇది ఉండదు కాబట్టి అది మనకు అర్థం తెలియదు. కాబట్టి మన ఆచార్యులు గురువులు వాటినన్నిటినీ వాళ్ళు చదివి మనకి అర్థం తెలుసుకుని మనకి అర్థం అయ్యేలా చేయడానికి మన భాషల్లో మనకి అందించడం జరిగింది. పాపక్షయశ్చ భవతి స్మరతాం తమహర్నిశం. భగవంతుని రేయింపవళ్ళు స్మరించడంతో మానవుడు సమస్త పాపం నుండి విముక్తుడగును. మరణ సమయమున మానవుడు దేనిని స్మరించునో అదే అతని తదుపరి జన్మమును నిర్ణయించును. మరణించే సమయంలో మన ధ్యానాన్ని ధ్యాసని అంతా దేవుడి మీద పెడితే మనం ఇంక మళ్ళీ జన్మ తీసుకోని అవసరం లేకుండా ఆయన పాదాల దగ్గర చేరుకుంటాం. అలా కాకుండా ఆ టైంలో మనం ఎక్కువగా ప్రేమ పెంచుకున్న మన పిల్లల మీదనో మనవాళ్ళ మీదనో లేకపోతే మన పెంపుడు జంతువుల మీదనో పెట్టుకున్నామంటే మనం మళ్ళీ అలాంటి జన్మనే తీసుకోవడం జరుగుతుందని ఇక్కడ గురువులు చెప్తూ ఉంటారు. అత్యంత క్లిష్టమైన మరణావస్థ సమయంలో మనం భగవన్నామాలు జపించడంతో నిస్సందేహంగా భగవద్ధామమును చేరుకోగలము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఈరోజుకి ఇక్కడితో ముగిస్తున్నాను. ఇవి ఏమైనా మీకు అర్థం అయ్యేటట్టు చెప్పగలిగితే అది మా గురువుల విశేష కృప. ఏమైనా సరిగ్గా చెప్పలేకపోతే అది నా తప్పు, అపరాధం, క్షమించవలసిందిగా కోరుతున్నాను. హరే కృష్ణ.